రక్తంలో కొలెస్ట్రాల్ సాధారణ స్థాయిలోనే ఉన్నా కొంతమంది గుండెపోటు బారిన పడుతుంటారు. కొలెస్ట్రాల్తో నిమిత్తం లేని ఇలాంటి గుండెపోటు వెనుక ఓ ప్రత్యేకమైన కారణం దాగి ఉంటుంది. దాని పేరే లైపోప్రోటీన్ ఏ. కుటుంబంలో వంశపారంపర్యంగా వచ్చే ఈ ప్రోటీన్ సాధారణంగా చేసే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో బయటపడదు. కానీ జీవితంలో ఒక్కసారి ఈ లైపోప్రోటీన్ ఏ పరీక్ష చేయించుకుంటే చాలు, భవిష్యత్తులో గుండె జబ్బుల ముప్పును ముందే ఊహించొచ్చునని చెబుతున్నారు డాక్టర్లు. కుటుంబంలో గుండె జబ్బుల గుట్టు విప్పే లైపోప్రోటీన్ ఏ పరీక్ష గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష సాయంతో రక్తంలో కొలెస్ట్రాల్ విలువల్ని తెలుసుకోవటం ద్వారా గుండె జబ్బుల ముప్పును చాలా వరకు అంచనా వేయొచ్చు. అయితే కొందరిలో కొలెస్ట్రాల్ విలువలు సాధారణంగానే ఉన్నా చిన్న వయసులోనే గుండెపోటు వస్తూ ఉంటుంది. దీనికి జీవనశైలి మాత్రమే కాదు, వంశపారంపర్యంగా వచ్చే కొన్ని ప్రమాద కారకాలు కూడా కారణమవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో లైపోప్రోటీన్ ఏని చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. లైపోప్రోటీన్ ఏ అనేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను పోలి ఉండే ఒక ప్రత్యేక లిపోప్రోటీన్. దీనికి అదనంగా ఉండే ఒక ప్రోటీన్ కారణంగా రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోవటం, గడ్డలు ఏర్పడే ప్రమాదంతో దీనికి సంబంధం ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో చిన్న వయసులో గుండెపోటు, పక్షవాతం లేదా తీవ్రమైన గుండె జబ్బులు వచ్చిన చరిత్ర ఉంటే ఈ పరీక్షను వైద్యులు పరిగణలోకి తీసుకుంటారు. లైపోప్రోటీన్ ఏ స్థాయి ఎక్కువగా ఉండటం అనేది జన్యుపరంగా నిర్ణయించబడుతుంది. అందువల్ల ఆహారం లేదా వ్యాయామం వల్ల ఇది పెద్దగా తగ్గకపోవచ్చు. అయినప్పటికీ జీవనశైలిని మెరుగుపరచటం, రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ వంటి ఇతర ప్రమాద కారకాలను కట్టుదిట్టంగా నియంత్రించటం ద్వారా మొత్తంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఈ పరీక్ష అవసరం లేదు, కానీ కుటుంబ చరిత్ర, పదే పదే గుండె జబ్బులు రావటం లేదా సాధారణ పరీక్షలతో పరిస్థితి తెలియనప్పుడు లైపోప్రోటీన్ ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఒకసారి చేసిన పరీక్ష చాలాసార్లు సరిపోవచ్చు, ఎందుకంటే లైపోప్రోటీన్ ఈ స్థాయి జీవితంలో పెద్దగా మారదు. కాబట్టి ఈ పరీక్షను వ్యక్తిగత ప్రమాదాన్ని అంచనా వేయటానికి ఉపయోగించే ఒక అదనపు సాధనంగా చూడాలని చెబుతారు డాక్టర్లు.